శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి గోశాల. ఇది ఎక్కడ ఉన్నదంటే బీరంగూడ కమాన్ నుంచి గుట్టకి వెళ్ళిన తర్వాత గుట్ట పైన శివాలయం వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడి నుంచి శివాలయం నుంచి మళ్ళీ డౌన్కి కిందకి తిరిగిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే అక్కడ బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి గోశాల ఉంటుంది. ఈ గోశాలలోని ఈవినింగ్ టైం, మార్నింగ్ టైము స్వచ్ఛమైన ఆవు పాలు కూడా అమ్ముతారు. ఈ గోశాల లోపలికి వెళ్దాం రండి. ఇవన్నీ ఇక్కడ ఎన్ని గోవులు ఉన్నాయి చూడండి, లెక్కలేనన్ని గోవులు ఉన్నాయి. అందరూ వస్తారు. మార్నింగ్ ఉదయం నుంచి 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు. కూరగాయలు, పండ్లు, ఇంకా పశుగ్రాసం ఇవన్నీ తీసుకొచ్చి గోవులకు పెడుతూ ఉంటారు. గోవు, గంగ, గాయత్రి ఈ 3 పరమ పవిత్రమైనవి. ఆవును పూజిస్తే 33 కోట్ల దేవతలను పూజించినట్లే. క్రిములు లేకుండా చేయటంలోనూ అనేక నేత్ర, హృదయ రోగాలను పారద్రోలే శక్తి గోమయంలో ఉందని వైద్యశాస్త్రంలో ఉంది. ఆవుకి నమస్కరిస్తే 3 కోటి దేవతలకి నమస్కరించినట్లే. గోవుని సేవించాలంటే అధికార భేదం ఉండదు. ఎవరైనా గోవుని సేవించవచ్చు. అన్నిటికీ ప్రత్యామ్నాయంగా వచ్చినది గోపూజ. ఎవరైనా చేయవచ్చు, ఎవరైనా ముట్టుకోవచ్చు, ఎవరైనా అరటిపండు పెట్టవచ్చు. మంత్రం లేకపోయినా సరే గోవుకు పసుపు రాసి బొట్టు పెడితే లక్ష్మీదేవికి పూజ చేసినట్లే. స్నానం చేయకుండా చెప్పులు వేసుకుని ఎడమ చేతితో ఆవుకి గడ్డి పరకలు తినిపించినా సరే 33 కోట్ల దేవతలకి మడికట్టుకుని సశాస్త్రీయంగా హవిస్సులు అర్పించిన ఫలితం వస్తుంది.
ఇక్కడికి శని ఆదివారాల్లో అనేక మంది విజిట్ చేస్తూ ఉంటారు. మొత్తం గోశాల మొత్తం జనంతో కిటకిటలాడిపోతూ ఉంటుంది. అందరూ ఏదో ఒకటి తీసుకొస్తారు. పండ్లు కానీ, కూరగాయలు కానీ, పశుగ్రాసం కానీ, ఇంకా నానబెట్టిన ఉలవలు, నానబెట్టిన కందులు, నానబెట్టినవి అన్నీ అవి కూడా తీసుకొచ్చి పెడతా ఉంటారు గోవులకి. పూర్వకాలంలో సంపద అంటే గోవులను బట్టి లెక్కించేవారు. ఎవరికి గోవులు ఎక్కువ ఉంటాయంటే వాళ్ళకి ఎక్కువ సంపద ఉన్నట్టుగా భావించేవారు. కానీ రాను రాను ఏమయ్యేదంటే ఎవరికి పొలం ఎక్కువ ఉంది, ఎవరికి ఇళ్ళు ఎక్కువ ఉన్నాయి, ఎవరికి బంగారం ఎక్కువ ఉంది, దాన్ని బట్టి సంపద జరుగుతుంది. సంపద ఎంత అనేది లెక్కిస్తున్నారు ఇప్పుడు. పూర్వకాలంలో అయితే గోవులను బట్టి సంపద లెక్కించేవారు. ఇప్పుడు గ్రామాలు పట్టణాలు నగరాలు కానీ మారిపోయి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చి ఎవరు గోవులు పెంచుకోవట్లేదు. స్టేటస్ సింబల్గా కుక్కను మాత్రం పెంచుకుంటున్నారు. కనీసం ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళన్నా గోవులు పెంచుకుంటే వాళ్ళకి మంచి చేస్తుంది, ప్రపంచానికి మంచి చేస్తుంది. పొల్యూషన్ లేకుండా చేస్తుంది. అలాగే గోవును పెంచుకుంటే వైరస్లను కూడా అరికడుతుంది. ఎటువంటి రోగాలు లేకుండా ఉంటుంది, పొల్యూషన్ లేకుండా ఉంటుంది. అందుకే కనీసం ఎవరైతే వీలు ఉంటుందో వాళ్ళన్నా కనీసం గోవును పెంచుకుంటే ప్రపంచానికి కూడా మంచి జరుగుతుంది. ఆవు పాలు, ఆవు మజ్జిగ, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు వెన్న ఇవన్నీ కూడా మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. ఎన్నో రకమైన ఆయుర్వేద మందుల్లో కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా గోమయం గురించి చెప్పక్కర్లేదు. అలాగే ఆవు పంచకం గురించి కూడా చెప్పక్కర్లేదు. అవి కూడా ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు. ఆవు పంచకం ఎన్నో రోగాలకు మందుగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు.
ఈ గోశాలలో చాలామంది పని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆవులను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అన్ని టైం టు టైం వాటికి అన్ని పశుగ్రాసం అన్నీ అరేంజ్ చేస్తూ ఉంటారు. చూడండి, చిన్న దూడకి ఎలా పాలు పట్టిస్తున్నారు. ఇంకా ఇక్కడ కృష్ణుడి టెంపుల్ కూడా ఉంది. ఈ గోశాలలోనే ఉంది. ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూర్చుని రెస్ట్ తీసుకోవడానికి బెంచీలు అవి ఉన్నాయి. అలాగే పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న ఉంది, పార్కులాగా ఉంది. ఇంకా ఇక్కడ సాయిబాబా టెంపుల్ కూడా ఉంది. నా షిరిడి వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది అది. నా షిరిడి వాళ్ళ ఆధ్వర్యంలో సాయిబాబా టెంపుల్ కూడా ఉంది. ఈ సాయిబాబా టెంపుల్లోనే వినాయకుడు, సాయిబాబా, ఇంకా లోపలికి వెళ్తే శివుడు, అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు. ఇక్కడ అభిషేకాలు అవి కూడా జరుగుతూ ఉంటాయి. నాగేంద్ర స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి గురువారం ఈ సాయిబాబా టెంపుల్లో అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ధన్యవాదములు.